అందరికీ నమస్తే అండి. ఫలప్రదంగా స్వాగతం. మనం ఈ సప్రమాణ జ్యోతిష్సారంలో సహజంగా సాధారణంగా వచ్చే జ్యోతిష సందేహాల గురించి ఒక 15 రోజుల ముందు ఒక వీడియో చేసుకోవడం జరిగింది. అటువంటి సందేహాలకు సంబంధించి ఇంకో వీడియో చేసుకుందాం. ఈ రోజు సందేహం ఏంటి అంటే పరివర్తన యోగం. ఈ పరివర్తన యోగాన్ని మనం మన జాతకంలో ఎలా చూడాలి? అసలు పరివర్తన యోగం అనేది ఉందా? ఉంటే ఎలా చూడాలి? అందరికీ అన్ని యోగాలు వర్తిస్తాయా? అసలు ఈ పేరు ఇక్కడ పెట్టడం వల్ల మనం సరిగ్గా వెళ్తున్నామా, కన్ఫ్యూజ్ అవుతున్నామా? ఈ విషయం గురించి కేవలం పరివర్తన యోగానికి సంబంధించి మాత్రమే ఈరోజు వీడియోలో చెప్తున్నాం. ఏదైనా 2 గ్రహాలు ఒకరి ఇళ్లలో ఇంకొకరు ఉండటాన్ని పరివర్తన యోగంగా చెబుతున్నారు. ఇది ఒక రకమైన పరివర్తన యోగంగా చెప్తే ఇంకొక రకమైన యోగాన్ని ఎలా చెబుతున్నారంటే పరస్పర ఎదురింటి గ్రహాలు, వారింట్లో వీరు వీరింట్లో వారు ఉండడాన్ని ఇంకొక పరివర్తన యోగంగా చెబుతున్నారు. అంటే ఎదురెదురిళ్ళకు సంబంధించిన 2 గ్రహాలు ఒకరింట్లో ఒకరు ఉండడానికి కూడా పరివర్తన యోగంగానే చెబుతున్నారు. వీళ్ళు చెబుతున్న ఈ ఒకరింట్లో ఇంకొకరు ఉంటూ అది పరివర్తన యోగం అవ్వడం నిజమేనా, లేదా ఎదురింటి గ్రహాలు ఒకరింట్లో ఒకరు ఉండడం పరివర్తన యోగం అవుతుందా? దీనికి సంబంధించి ఈరోజు వీడియోలో చెప్పుకుందాం. ఈ పరివర్తన యోగం అనే దాన్ని 50% నిజము, 50% అబద్ధంగా మనం చూసుకోవచ్చు. లేదా పూర్తి 100% నిజంగా చూసుకున్నా కూడా ఎవరికి యోగం ఎలా వర్తిస్తుంది, ఎవరికి యోగం ఎలా వర్తించదు, ఈ విధానంలో కూడా చూసుకోవాలి. ఎందుకంటే యోగాలకు పేరు పెట్టినప్పుడు పెట్టిన వాళ్ళు చూసిన వాళ్ళు సరిగ్గానే చెప్పుండొచ్చు. ఇంకా కాలాంతరంలో వచ్చిన ప్రభావాల దృష్ట్యా ఇంకా మార్పులు చేర్పులు ఎవరి సౌకర్యానికి వాళ్ళు చెప్పడం, ఎవరు గమనించింది వాళ్ళు చెప్పడం, ముఖ్యంగా ఈ బట్టి ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు చూసారా. అంటే ఇప్పుడు వీళ్ళు కొత్తగా ఈ జ్యోతిష్యంలో ఏమి గమనించేది ఏమీ ఉండదు. ఇంకెవరో చెప్పారు, వీళ్ళు దాన్ని యథాతథంగా ఫాలో అయిపోతున్నారు. వీళ్ళు గమనించరు అది వర్కౌట్ అవుతుందా లేదా అని. ఏ చార్ట్కి ఏది వర్తిస్తుంది, వీళ్ళకి గ్రహాలు అనుకూల గ్రహాలు ఏవి, ప్రతికూల గ్రహాలు ఏవి తెలియకుండా ఇంతకుముందు ఎవరో చెప్పారు కాబట్టి వీళ్ళు ఇంకా ఇతరులు చెప్పిన దాన్ని నమ్మి లేదా ఇంకెక్కడో పుస్తకాల్లో చదివి బట్టి వీళ్ళు అక్కడ దాన్ని చెప్పేసేయడం. అది పరివర్తన యోగం నిజమా కాదా, యోగం అనుకూలంగా వస్తుందా ప్రతికూలంగా వస్తుందా గమనించకపోవడం వల్ల వస్తున్న సమస్యలు మనకు చాలా ఉన్నాయన్నమాట. ఏంటి అంటే నేను జ్యోతిష్యం నేర్చుకునే కాలంలో ఒక ఆయన కూడా జ్యోతిష్యమే చెబుతూ ఉన్నారు. ఆయన చెప్పారు, నా జాతకంలో ఇంచుమించు 7 పరివర్తన యోగాలు ఉన్నాయి. ఇన్ని పరివర్తన యోగాలు ఒకే జాతకంలో ఎలా ఉంటాయని నిజంగా నాకు ఒక రకమైన ఆశ్చర్యం. ఓకే, ఇన్ని యోగాలు ఉంటాయా, మరి ఎందుకు ఇతను ఒక సాధారణ వ్యక్తిగా ఉన్నాడు నాకు సందేహం. ఎవరికైనా వస్తుంది కదండి, యోగం ఉంది అంటే అది కొంచెం మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలి, లేదా కనీసం ఏదో ఒక రకంగా మనల్ని ఉన్నతంగా పెట్టాలి. అయితే విద్యలోనో, లేదంటే ధనపరంగానో, లేదంటే దైవభక్తిలోనో, లేదంటే సామాజిక పరమైన గౌరవ మర్యాదలు ఇవ్వడంలోనో, అంటే ఏదో ఒక రూపంలో ఆ యోగం అనేది మనకు అనుకూలత ఇచ్చి తీరాలి. మరి ప్రతి జాతకంలో కొన్ని యోగాలు ఉంటాయి. వీళ్ళు ఎందుకు ఏమీ చేయలేకుండా ఒక సాధారణ వ్యక్తులుగా ఉండిపోతున్నారనే సందేహం నాకు ఇప్పుడు కాదు, నేను జ్యోతిష్యం నేర్చుకునే రోజుల్లో వచ్చింది. ఎందుకంటే సహజంగా ఎవరితో డిస్కస్ చేస్తూ ఉంటాం కదా, ఇది ఇలా అండి, ఆ గ్రహాలు అలా అండి చేస్తూ ఉండే క్రమంలో ఆయన కూడా జ్యోతిష్యాన్ని నేర్చుకొని చెబుతూ ఉన్నారు. సో అలా అటువంటి కారణాల రీత్యా అతనితో నేను మాట్లాడితే నా జాతకంలో 5-6 పరివర్తన యోగాలు ఉన్నాయి. ఓకే, నేను అతని చార్ట్ను గమనించి చూశాను. ఏంటి అంటే 2 గ్రహాలు ఒకరి ఇళ్లలో ఒకరు ఉన్నాయి అన్నమాట. అంటే ఇప్పుడు కుజ శుక్రులు ఒకరింట్లో ఒకరు ఉండడం, అండ్ గురు బుధులు ఒకరింట్లో ఒకరు ఉండడం, ఇలా కొన్ని కాంబినేషన్స్ అయితే కనిపించాయి. సరే ఓకే, వీళ్ళు చెప్తున్న యోగాలన్నీ బాగున్నాయి, ఇవి ఎందుకు ఇంప్లిమెంట్ కావట్లేదు, అసలు దీని యొక్క విషయం ఏంటి అని నేను కొంత రీసెర్చ్ అయితే చేశానండి. ఎందుకంటే అప్పటికి నాకు సప్రమాణ జ్యోతిష్సారం పరిచయం కాలేదు. సో నేను అసలైన సబ్జెక్ట్ కోసం కొంచెం ఎక్కువ లోతుకైతే వెళ్ళి వెతకాల్సి వచ్చింది. నేను కొంత పరిశోధన చేసుకుంటూ, నేను కొంచెం రీసెర్చ్ చేసుకుంటూ అతనితో మాట్లాడడం అంతటితో ఆగింది కానివ్వండి, నా ఆలోచన అయితే ఆగలేదు. సో నేను ఈ ఆలోచన అయితే కొనసాగించాల్సి వచ్చింది. సో ఇప్పుడు మన పరివర్తన యోగం ఏంటి అనేది తెలుసుకుందాం. యోగం అంటే మనకు అనుకూలించాలి. సో ఈ 2 గ్రహాల కలయిక యోగం అంటే శుభగ్రహాలు 2 కలిస్తే యోగం అవుతుంది. అంటే ఇంతకుముందు ఏదైతే జ్యోతిష సందేహాల వీడియోలో చెప్పుకున్నామో 2 గ్రహాలు కలిసిన సమయంలో ఎప్పుడు ఇంటూ 10 వేసుకోవాలని, ఆ ఇంటూ 10 వేసుకునేటప్పుడు అది 100 × 10 1000 అయిపోతుంది. సో 2 శుభగ్రహాలు కలిసాయంటే ఖచ్చితంగా వాళ్ళకి అక్కడి నుంచి 1000 నుంచి 1500% బలాన్ని, ఫలితాన్ని వాళ్ళు అక్కడి నుంచి పొందవచ్చు. దీనికి వాళ్ళు పరివర్తన యోగం అని పెట్టినారు అంటే ఒకరింట్లో ఇంకొకరు ఉంటున్నారు కాబట్టి పరివర్తన అంటే వీళ్ళ ఫలితాలు వాళ్ళ ఫలితాలు వీళ్ళు ఇస్తారని కూడా చెబుతూ ఉంటారన్నమాట. ఆ ఇంట్లో ఉన్న గ్రహం
ఆ ఇంటిని పాడు చేస్తే తన ఇంటిని ఇంకో ఆపోజిట్లో ఉండే గ్రహం పాడు చేస్తుంది కాబట్టి అతని ఇంటిని ఇతను పాడు చేయడు అని ఒక రకమైన ఫార్ములా, అది లాజికల్గానే ఉంటుంది వాళ్ళు చెప్పే విషయం వినడానికి చెబుతూ ఉంటారు. కానీ పరస్పర విరుద్ధ గ్రహాలు, పరస్పర పాపగ్రహాలు వ్యతిరేక గృహాల్లో ఉంటే అది ఖచ్చితంగా యోగభంగం అవుతుంది, కానీ యోగం కాదు. మీరు పరివర్తన అనండి, ఏ పేరైనా పెట్టుకోండి, ఖచ్చితంగా యోగభంగం అవుతుంది. ఏంటి ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న విధంగా కుజ శుక్ర ఆపోజిట్ హౌసెస్లో ఉంటే అక్కడ నుంచి నిరంతర యుద్ధం తప్పితే ఇంకేమీ ఉండదు. వాళ్ళు ఎన్నో ఇంటి అధిపతి అయినా కానివ్వండి, ప్రతిరోజు ఆ భావాల నుంచి యుద్ధం మాత్రమే ఉంటుంది. 4-10లో ఉన్నారా, ఇంట్లో స్థిమితం ఉండదు, స్థిరత్వం ఉండదు, ఎంత వచ్చినా నిలబడదు. అసలు ఏ రోజుకి ఆ రోజు మళ్ళీ మరుసటి రోజు ఇంట్లో వెతుక్కోవాల్సిన ఒక పరిస్థితి అయితే ఉంటుంది. ఓకే, శుభగ్రహం యొక్క భుక్తి జరిగిన రోజుల్లో కాస్త విరివిగానే వచ్చినా కూడా రావాల్సింది. ఈ శుభగ్రహం భుక్తి అయిపోయిన వెంటనే మళ్ళీ మాట్లాడితే శుభగ్రహం భుక్తి సమయంలో శుభగ్రహం ఇస్తూ ఉంటుంది. ఈ వచ్చినట్టు పాపగ్రహం వెళ్ళిపోయే విధంగాను ఖర్చు అయిపోయే విధంగాను చేస్తూ ఉంటుంది. సో పాపగ్రహం భుక్తి వచ్చిందనుకోండి, మళ్ళీ శుభగ్రహం యొక్క అనుకూలత చాలా తక్కువ. అసలు ఈ శుభగ్రహం ఈ పాపగ్రహం ఇచ్చే నెగిటివ్ని ఫేస్ చేయడానికి తన ఎనర్జీ మొత్తాన్ని వాడవలసి ఉంటుంది. వృషభంలో కుజుడు, వృశ్చికంలో శుక్రుడు ఉంటే, ఒకవేళ కుంభలగ్నం అయిందనుకోండి, వృషభంలో కుజుడు 4వ ఇల్లు, వృశ్చికంలో శుక్రుడు 10వ ఇల్లు. పని చేసిన, పని ద్వారా అనుకూలత వచ్చి అది ఇంటికి వచ్చిన తర్వాత నిలబడడం ఉండదు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే అది ఖర్చు అయిపోవడమో, వెళ్ళిపోవడమో, ఇంకేదో ఖర్చులు రావడమో, ఇంకేదో రూపంలో వెళ్ళిపోవడమో ఉంటుంది. వీళ్ళకి ఇల్లు కానీ, ఒకవేళ సొంతం ఇల్లు వీళ్ళు ఏ శుక్రభుక్తి సమయంలోనో ఇల్లు కట్టుకున్నారనుకోండి, శుక్రభుక్తి పూర్తి అయిన వెంటనే వీళ్ళకి ఆ ఇల్లు అమ్ముకోవాల్సి రావడమో, వదులుకోవాల్సి రావడమో, లేదా కనీసం కుజభుక్తి వచ్చే లోపల ఇంటిని వాళ్ళు ఖచ్చితంగా అమ్మేసేయాల్సి వస్తుంది, లేదా వదిలేసేయాల్సి వస్తుంది. యోగం ఎలా అవుతుంది? యోగం అంటే మనకు వస్తే నిలబడాలి, లేదా కనీసం మన ఆ స్థానాల నుంచి ఉన్నతంగా ఉండాలి. వీళ్ళకి సామాన్యంగా ఉద్యోగం రాదు, ఉద్యోగం వచ్చినా నిలబెట్టుకోవడం ఉండదు, అసలు ఉద్యోగమే రాదు, వస్తే నిలబెట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. సో ఈ పరివర్తన యోగాలు అనేటివి విధ్వంసకరంగా ఉంటాయే కానీ, అంటే పరస్పర పాపగ్రహాలు కలయిక విధ్వంసకరంగా ఉంటుందే కానీ అనుకూలించడం అంటూ ఉండదు అక్కడ. సరే, అసలు పరివర్తన యోగమే లేదా అంటే ఉన్నాయి. ఎలా ఉంటాయి? అసలు చాలా జాగ్రత్తగా గమనిస్తే కానీ ఈ పరివర్తన యోగం ఒకటి ఉంది అనేది మనం చార్ట్లో కనిపెట్టలేము. ఎలా గమనించాలి అంటే, 2 గ్రహాలు ఒకరిళ్ళలో ఒకరు ఉండడం పరివర్తన యోగం. ఓకే, అవును. ఏ గ్రహాలు ఎలా చూడాలి? కొన్ని గురుపాలిత కాంబినేషన్స్, కొన్ని శనిపాలిత కాంబినేషన్స్ మనం చెప్పుకుందాం. ఇప్పుడు గురువు 3 చూపులు ఉన్నాయి గురువుకి. మేషంలో గురువు, ధనస్సులో కుజుడు. ఇది పరివర్తన యోగం కిందకు వస్తుంది. అంటే ఇక్కడ పేరే పెట్టాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా అది యోగం అవుతుంది. ఎందుకంటే మేషంలో గురువు ఉన్నారు, గురువు తన 9వ చూపుతో ధనస్సును చూశారు, అక్కడ మళ్ళీ కుజుడు ఉన్నారు. సో ఖచ్చితంగా అది యోగం అవుతుంది. అది పరివర్తన యోగంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒకరింట్లో ఒకరు ఉన్నారు. ఇదే గురువు సింహంలో గురువు ఉన్నారు, ధనస్సులో రవి ఉన్నారు, రవి ఇంట్లో గురువు, గురువు ఇంట్లో రవి, గురువు మళ్ళీ తన 5వ చూపుతో రవిని చూస్తారు. ఇది కూడా యోగమే అవుతుంది. కానీ ఇది పరివర్తన యోగం అంటే ఓకే, మనం చెప్పుకోవచ్చు, చెప్పకపోయినా వచ్చే నష్టం ఏం లేదు, ఖచ్చితంగా అదైతే యోగం అవుతుంది. ఎందుకంటే లగ్న పంచమాధిపతులు ఒకరింట్లో ఒకరు ఉన్నారు కాబట్టి అనుకూలత ఇచ్చి తీరుతారు. సేమ్ టైం మనం కర్కాటకంలో గురువు, మీనంలో చంద్రుడు, ఇది కూడా మనకు గురువు చంద్రుల కలయిక, గురువు ఇంట్లో చంద్రుడు, చంద్రుడింట్లో గురువు ఉన్నారు. సో ఇది కూడా మనకు వాళ్ళు చెప్తున్నట్టుగా పరివర్తన యోగం కిందకే మనం చూడాలి. ఇక్కడ మనం చూస్తే మనకు విషయం అర్థమవుతుంది. ప్రతిసారి గురువు యొక్క పర్యవేక్షణ మనకి ఇక్కడ కనిపిస్తుంది. లేదంటే ఇంకొక, అంటే కుజుడికి కొన్ని చూపులు ఉన్నాయి కాబట్టి కుజుడు యొక్క అనుకూలత కూడా మనం ఒకసారి చూసుకోవచ్చు. ఇప్పుడు సింహంలో కుజుడు, వృశ్చికంలో రవి, రవి ఇంట్లో కుజుడు, కుజుడింట్లో రవి ఉన్నారు. సో కుజుడు తన 4వ చూపుతో సింహంలో ఉన్న రవిని చూస్తారు. సో చూసారా, ఒకరింట్లో ఒకరు ఉంటూ కుజుడు యొక్క వీక్షణ రవి మీద పడింది కాబట్టి ఖచ్చితంగా మనకు అక్కడ అనుకూలత ఏర్పడుతుంది. సో వీళ్ళు ఆ 2 గ్రహాల కలయిక జరిగిన దశాభుక్తుల్లో విపరీతమైన యోగాన్ని అనుభవించడం, అనుకూలతలు పొందడం ఉంటుంది. ఇవి ఎప్పుడు వేరే పాపగ్రహాల వీక్షణ మళ్ళీ ఈ గ్రహాల మీద లేకుండా, వేరే గ్రహాల కలయిక లేకుండా ఉంటేనే పూర్తి స్థాయి యోగాన్ని మనం పొందగలుగుతాం. ఏ ఒక్క పాపగ్రహం స్థితి కానీ వీక్షణ కానీ అక్కడ ఉన్నా కూడా ఫలితం తగ్గుతుంది, యోగం లేకుండా పోవడం ఉండదు. కాకపోతే ఒకరు ఇస్తూ ఉంటే ఒకరు తీసేస్తూ ఉంటారు. ఇంకోటి అసలు రానికుండా చేసే వాళ్ళు కూడా ఉంటారు. ముఖ్యంగా శని, గురువు, కుజుడు ఇటువంటి పాపగ్రహాలు పక్క చూపుతో చూశారంటే,
ఈ యోగం మీకు ఉందని కానీ అది మీ వరకు వస్తుందని కానీ మీరు కనీసం అర్థం చేసుకోలేరు. ఎందుకంటే అది ఉన్న చోటు నుంచి ఫలితం ఇవ్వదు. ఈ గ్రహాలు రెండు శుభగ్రహాలు రెండు చూసే చోటు నుంచి మాత్రమే మనకు ఫలితం వస్తుంది. ఎటువైపు నుంచి అనుకూలత వస్తుందో తెలియదు, ఎటువైపు నుంచి ప్రతికూలత వస్తుందో తెలియదు. సో ఈ ఎవరు మనకు అనుకూలం, ఇందాక మనం చెప్పిన కాంబినేషన్స్ గురుపాలిత లగ్నాల వాళ్ళకి. ఇంక ఇప్పుడు శనిపాలిత లగ్నాల వాళ్ళ పరిస్థితి చూసుకున్నాం. వృషభంలో శని, కుంభంలో శుక్రుడు అతి పెద్ద అత్యంత అనుకూలపరమైన యోగం అవుతుంది. వృషభంలో శని, కుంభంలో శుక్రుడు. శని ఇంట్లో శుక్రుడు, శుక్రుడు ఇంట్లో శని. సో వృషభంలో శని శుక్రుడి ఇల్లు, కుంభంలో శుక్రుడు శని ఇల్లు. సో శని తన 10వ చూపుతో కుంభంని చూస్తారు. అత్యద్భుతమైన యోగం. ఇదే ఇంకొక రకమైన కాంబినేషన్ ఏంటి అంటే సేమ్ ఇలాగే కలవడం కొంచెం కష్టం, కానీ కన్యలో శని ఉంటూ తన 10వ చూపుతో మిథునంని చూసే సమయంలో మిథునంలోనే బుధుడు ఉన్నారంటే, అంటే ఇక్కడ బుధుడు వచ్చి మళ్ళీ సింహంలో ఏ శని ఇంట్లోనూ ఉండడం కాదు, కన్యలో శని ఉంటూ తన 10వ చూపుతో మిథునాన్ని చూసినప్పుడు మిథునంలోనే బుధుడున్నా లేదంటే కన్యలో బుధుడున్నా ఇది కూడా యోగంగానే వస్తుంది. కాకపోతే ఈ కాంబినేషన్ మనకు వృషభ సింహాలకు వచ్చినంత తేలిగ్గా మిగిలిన భావాలకు రావడం కొంత కష్టం. ఎందుకంటే శనికి పక్క ఇల్లే ఇచ్చేశారు. పైగా శనికి ఉన్నది 10వ చూపు మాత్రమే, దూరంగా దగ్గర నుంచి అయితే చాలా తక్కువ. సో ఇలా చూసుకోవాల్సి వస్తే శనికి ఉన్న చోటు నుంచి ఏ 3వ ఇల్లు ఏ గ్రహానికి అనుకూలం కాదు. కాబట్టి 3వ ఇల్లు మనకు ఖచ్చితంగా ప్రతి లగ్నానికి పాపగ్రహమే. కాబట్టి ఉన్న చోటు నుంచి 3వ చోటుని శని చూస్తారు. కాబట్టి అక్కడ ఒకవేళ శుభగ్రహం ఉన్నా కూడా ఆ ఇల్లు శుభగ్రహంది కాదు. కాబట్టి అది పరివర్తన యోగం కిందకి తీసుకోవడానికి లేదు. కానీ 10వ ఇంటిని ఖచ్చితంగా మనం పరివర్తన యోగం కిందకి తీసుకోవచ్చు. సో శని యొక్క 10వ చూపుకు మళ్ళీ శుభస్థానంగా దొరికేది ఏది అంటే వృషభంలో ఉంటూ కుంభంని చూడడం, కన్యలో ఉంటూ మిథునంని చూడడం ఖచ్చితంగా అంటే మళ్ళీ వీళ్ళ కాంబినేషన్స్ వర్కౌట్ కావాలి. కాబట్టి ఇంకొక యోగం ఉంది, దీన్ని పరివర్తన యోగం కిందకని చెప్పుకున్నా సరే, ఎలా చెప్పుకున్నా సరే, మకరంలో శని ఉంటూ తులని చూస్తారు. అదే సమయంలో శుక్రుడు తులలో ఉన్నారంటే ఇది కూడా పరివర్తన యోగం కిందకి మనం తీసుకోవచ్చు. కానీ శని ఇంట్లో శని ఉంటాడు, శుక్రుడు ఇంట్లో శుక్రుడు ఉంటారు. సో ఈ రకంగా మనకు ఒకరి ఇంట్లో ఒకరు ఉండడం, లేదా 2 గ్రహాలు ఒకరినొకరు చూసుకోవడం, 2 గ్రహాల కలయిక ఏదో రకంగా ఖచ్చితంగా అది యోగం అయి తీరుతుంది, మనం ఏ పేరు పెట్టుకున్నా సరే. కాకపోతే ఏంటంటే చంద్రుడు కానీ కర్కాటకం కానీ ఈ యోగానికి మనకు సహకరించాయంటే ఎక్కువ పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ఎందుకంటే చంద్రుడు అంటేనే ఆ ఎక్స్పాన్షన్, అంటే గుర్తింపు, గౌరవాన్ని, ప్రజాదరణని ప్రజల్లో ఎక్కువ గుర్తింపును ఇస్తారు. కాబట్టి సో చంద్రుడు కానీ కర్కాటకం కానీ మనకి ఈ యోగంలో ఎక్కడో చోట కాంబినేషన్లో పార్టిసిపేట్ చేశారంటే విశేషమైన పేరు ప్రఖ్యాతులు రావడం, అంటే అది మంచిగా అయినా సరే చెడుగా అయినా సరే. ఇందాక మనం చెప్పుకున్న గురుపాలిత లగ్నాల కాంబినేషన్స్ అన్నిటినీ శనిపాలిత లగ్నాల వాళ్ళకి కానీ వర్కౌట్ అయ్యాయి అనుకోండి, వీళ్ళు నెగిటివ్ పర్సన్స్గా, అంటే ఈ రౌడీజం చేసేవాళ్ళు గాను, కొంచెం చెడు పనులు చేసేవాళ్ళు గాను, కొంచెం సంఘ విద్రోహ శక్తులు గాను వీళ్ళు ప్రపంచానికి పరిచయం కావడం, అంటే మోసగాళ్ళు గాను ప్రపంచానికి పరిచయం అవుతారు. సో గురుపాలిత కాంబినేషన్స్ మనకు శనిపాలిత లగ్నాల వాళ్ళకు వస్తే వీళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక కాంబినేషన్లో చంద్రుడు కానీ పార్టిసిపేట్ చేశారంటే వీళ్ళు కొంచెం నెగిటివ్ పర్సన్స్ కానీ సొసైటీకి పరిచయం అవుతారు. తులకు చంద్రుడు శని ఇద్దరు అనుకూలం కాబట్టి తులలో శని ఉంటూ కర్కాటకంలో ఉన్న చంద్రుడిని పట్టుకోవడం, చంద్రుడు శనికి ఏ రకంగా కర్కాటకంలో దొరికినా వాళ్ళకి ఖచ్చితంగా అది అనుకూలమే ఇస్తుంది. తులలో శని ఉంటూ కర్కాటకంలో ఉన్న చంద్రుడిని పట్టుకున్నారంటే అది పరివర్తన యోగం కిందకి వర్తిస్తుంది. ప్లస్ అది విశేషమైన ప్రజాదరణ, విశేషమైన ప్రాచుర్యం, వీళ్ళు పెద్దగా విశేషంగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకని మనకు ఎక్కువ మంది తులాలగ్నం వాళ్ళకి విశేషమైన పేరు ప్రఖ్యాతులు ఉంటాయన్నమాట. అంటే మిగిలిన వాళ్ళు ఇంతకు మించి కష్టం చేసినా కూడా వాళ్ళకి రాని గౌరవము గుర్తింపు తులాలగ్నం వాళ్ళకు వచ్చేస్తుంది. ఎందుకంటే వీళ్ళకి శని చంద్రుడు ఇద్దరు అనుకూలం కాబట్టి, పైగా తులాలగ్నానికి 10వ స్థానం చంద్రుడు అయింది కాబట్టి వీళ్ళు ఏ పని చేసినా విశేషమైన, ఒకవేళ కర్కాటకం కానీ అనుకూలించేసింది తులాలగ్నం వాళ్ళకి అంటే శుక్రుడున్న, బుధుడున్న, శని ఉన్న, చంద్రుడున్న ఏ రకంగా కర్కాటకం అనుకూలించింది అంటే విశేషంగా వీళ్ళు పేరు ప్రఖ్యాతులు పొందడానికి ఎక్కువ అవకాశం, ఎక్కువ అనుకూలత ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు కర్కాటకం శనిపాలిత లగ్నాల్లో ఒక తులాలగ్నం వాళ్ళకి మాత్రమే అనుకూలిస్తాయి. సో కర్కాటకం అనుకూలించింది అంటే విశేషంగా పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. సో అదే గజకేసరి యోగం అంటే గురువు చంద్రుడిని చూడడం లాంటి యోగాలు శనిపాలిత లగ్నాల వాళ్ళకి కానీ వర్తించాయి అనుకోండి, వీళ్ళు అంతే స్థాయిలో అవమానాల పాలు కావాల్సి ఉంటారు. అంటే దేశం మొత్తానికి, అంటే వీళ్ళు చాలా చిన్న క్రైమే చేసినా కూడా ప్రపంచం మొత్తానికి, చిన్నది అంటే నేను వాళ్ళని సమర్థించడం లేదు, తప్పు చేసే వాళ్ళని,
వీళ్ళు ఏ చిన్న స్థాయిలో ఒక పని చేసినా కూడా అది నెగిటివ్గా ప్రపంచానికి పరిచయం అయిపోతుంది. సో అందులో వాళ్ళకి ఏం వస్తుంది అనేది పక్కన పెడితే వాళ్ళు కొంచెం అల్లరి చిల్లరగా చేసే పనిలో, లేదంటే వాంటెడ్గా చేసే పనిలో, అజ్ఞానంతో చేసే పనిలో వాళ్ళ పరువు వాళ్ళే తీసుకోవడానికి ఎక్కువగా సహకరిస్తాయి అన్నమాట. ఎందుకంటే కర్కాటకంలో గురువు ఉన్నారనుకోండి, వృశ్చికాన్ని చూస్తారు. వృశ్చికంలో చంద్రుడు ఉన్నారనుకోండి, కొంచెం అల్లరి చిల్లర ఆలోచనలతోనే తప్పులు చేసేస్తారనమాట. సో ప్రపంచం మొత్తానికి వీళ్ళొక నెగిటివ్ పర్సన్స్గా పరిచయం కావడానికి, సంఘ విద్రోహ శక్తులుగా పరిచయం కావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే 2 శుభగ్రహాల కలయిక యోగం, 2 పాపగ్రహాల కలయిక అవయోగం. ఇప్పుడు ఇటువంటి సందర్భాల్లో నన్ను ఒకరికి ఇంతకుముందు క్వశ్చన్ చేశారని చెప్పాను. ఆ రోజు వాళ్ళు ఏం చెప్పారు నాకు గుర్తు రాలేదు, ఇప్పుడు గుర్తు వస్తుంది. శని కుజులు ఒకరినొకరు చూసుకుంటే అది ఖచ్చితంగా పరివర్తన యోగం అవుతుంది కదా, మీరు ఎందుకు కాదంటున్నారు? నాకు చాలా రోజుల ముందర ఒకరు కామెంట్ చేశారు. శని కుజులు ఒకరినొకరు చూసుకుంటే అది పరివర్తన యోగం కాదు, యుద్ధరంగం అవుతుంది. అంటే రణరంగం అనే చెప్పాల్సి ఉంటుంది. ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళ సందేహం ఏంటంటే వృశ్చికంలో కుజుడు, కుంభంలో శని. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గోచారాన్ని మనం తీసుకున్నా కూడా వృశ్చికంలో కుజుడు, కుంభంలో శని 30 సంవత్సరాలకు ఒకసారి ఏర్పడే కాంబినేషన్ ఇది. ఎందుకంటే కుంభం శనికి సొంతిల్లు, వృశ్చికం కుజుడికి సొంతిల్లు. సో శని తన 10వ చూపుతో వృశ్చికాన్ని, అందులో ఉన్న కుజుడిని చూస్తారు. కుజుడు తన సొంతింట్లో వృశ్చికంలో ఉంటూ కుంభంలో ఉన్న శనిని చూస్తాడు. సో ఇది ఖచ్చితంగా పరివర్తన యోగం అవుతుంది. ఇంకేదో ఒక పేరు కూడా చెప్పేసి ఆ యోగం కూడా ఫామ్ అవుతుంది కదా, ఇక్కడ మీరు ఎందుకు కాదు అంటున్నారు అన్నారు. మనకి ఏమీ లేదు. వృశ్చికంలో కుజుడు శని ఉన్న వాళ్ళు ఏ ఒక్క చాట్నైనా మీరు గమనించండి. ఎందుకంటే ఇప్పుడు కుజుడు అస్తమించి ఉన్నారు కాబట్టి మనం నిజంగానే బతికిపోయాం గత 1.5 నెలల పాటు. వ్యక్తిగత జాతకాల్లో చూడండి, శని భుక్తి వచ్చినా కుజభుక్తి వచ్చినా వాళ్ళ జీవితంలో ప్రశాంతత అంటూ ఉంటుందేమో మీరు గమనించి చూడండి. ఎవరైనా ఒకరి దశ అయిపోయేంతవరకు, ఒకరి దశ అయిపోతే ఇది కొంచెం శాంతిస్తుంది. ఎందుకంటే దశ అయిపోయిన గ్రహం శుభగ్రహం అయినా కూడా పాపగ్రహం మళ్ళీ ఇంకా అంత ఇబ్బంది పెట్టదు ఆ దశ అయిపోయిన శుభగ్రహానికి కూడా. సో పాపగ్రహం ఒకటే తనివ్వాల్సిన నెగిటివ్స్ మాత్రం ఇస్తుంది. ఒకవేళ శుభగ్రహం పాపగ్రహం ఇద్దరు ఉన్నారనుకోండి, ఖచ్చితంగా ప్రతిరోజు అక్కడి నుంచి యుద్ధం మాత్రమే జరుగుతుంది. ప్రతిసారి ప్రతి భుక్తిలోనూ, అంటే శని భుక్తిలోనూ ఇబ్బంది ఉంటుంది, కుజభుక్తిలోనూ ఇబ్బంది ఉంటుంది. సో ఎప్పుడు కూడా పరస్పర విరుద్ధ గ్రహాలు ఒకరినొకరు చూసుకుంటున్నారు అంటే అది చాలా డెడ్లీ కాంబినేషన్ అన్నమాట. చాలా ఇబ్బందికరంగా కూడా ఉంటుంది ఏ భావంలో ఉన్నా సరే. అంటే ఇప్పుడు గురువింట్లో బుధుడు ఉన్నారని, బుధుడింట్లో గురువు ఉన్నారని, గురువుకు 2 వైపుల నుంచి 7వ ఇల్లు బుధుడిదయింది. వాళ్ళిద్దరూ ఎలా అనుకూల ఫలితాలు ఇస్తారు మనకు? గురువు 5వ చూపుకు బుధుడు దొరికితే మనకు లగ్నాత్తు గురువు శుభగ్రహం అయితే మనకు అనుకూలత ఇస్తుంది. నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను, మనం దాన్ని అంగీకరించాల్సింది. గురువు బుధుడు ఒకరొకరు పరస్పర సప్తమ దృష్టిలో ఉన్నారనుకోండి, అంటే ఇప్పుడు ధనుసులో బుధుడు ఉన్నారు, మిథునంలో గురువు ఉన్నారు, అది ఎలా అనుకూల ఫలితాలు ఇస్తుంది? ఖచ్చితంగా అక్కడి నుంచి యుద్ధమే కదా జరుగుతుంది. ఎందుకంటే బుధుడు యొక్క క్యారెక్టర్స్ వేరే, గురువు యొక్క క్యారెక్టర్స్ వేరే. బుధుడు ఇచ్చే కారకత్వాలు ఫలితాలు వేరే, గురువు ఇచ్చే కారకత్వాలు ఫలితాలు వేరే. ఖచ్చితంగా అక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లో సమస్యలు ఉంటాయి. మీరు అంటే ఇటువంటి కాంబినేషన్స్ ఉన్న వాళ్ళు చార్ట్స్ గమనిస్తే కానీ మనకి ఈ విషయం స్పష్టత కాదు. ఎందుకంటే సొసైటీలో 9 గ్రహాలు ఫలితాలను ఇచ్చే సమయంలో ఏ గ్రహాలు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయని మనం అంచనా వేసుకోవడం కొంచెం కష్టమే కావచ్చు. కానీ వ్యక్తిగత జాతకాలు ఈ గ్రహముల యొక్క భుక్తి వచ్చిన సమయంలో మనకు ఆ స్పష్టత ఖచ్చితంగా తెలుస్తుంది. అంతకు ముందు రోజు వరకు చాలా మంచిగా ఉన్న ఇద్దరు వ్యక్తులు ఈ శుభగ్రహం లేదా పాపగ్రహం, అంటే 2 గ్రహాలు ఎదురెదురుగా ఉన్న సమయంలో శుభగ్రహం భుక్తి వచ్చినా పాపగ్రహం భుక్తి వచ్చినా విపరీతంగా ఘర్షణ పడ్డం మనం చూస్తూ ఉంటాం. భార్యాభర్తలైనా సరే, తల్లి పిల్లలైనా సరే, లేదంటే అక్క చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళైనా సరే, మనకంటే పెద్ద చిన్న వాళ్ళైనా సరే, మనకు ఆ స్థానం యాక్టివేట్ అయ్యింది అంటే ఏ రకంగా అది యాక్టివేట్ అయినా, అంటే గోచార రీత్యా కావచ్చు, దశాభుక్తుల ద్వారా కావచ్చు, ఏ రకంగా మనకు ఆ స్థానం శుభగ్రహ పాపగ్రహాలు ఉన్న స్థానాలు, అంటే శుభగ్రహం పాపగ్రహం 2 కలిసిన స్థానాలు యాక్టివేట్ అయ్యాయంటే ఆ వ్యక్తుల ద్వారా మనం ఇబ్బంది పడడంతో పాటు మన ఆరోగ్యం కూడా ఇబ్బంది పడుతుంది. ఆయా భావాల నుంచి, అంటే ప్రతి భావానికి మళ్ళీ మనకు ఒక శరీర అంగం కూడా కనెక్ట్ అయి ఉంటుంది. ఈ శరీర భాగంలో నిస్సత్తువ, అనారోగ్యం, ఏదో రకంగా మనం ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. సో పరివర్తన యోగం అంటే 2 శుభగ్రహాలు ఒకరింట్లో ఒకరు ఉంటే దీన్ని మనం పరివర్తన యోగంగా తీసుకోవచ్చు. 2 పాపగ్రహాలు ఒకరింట్లో ఒకరు ఉన్నా కూడా దాన్ని పరివర్తన యోగంగా తీసుకోవచ్చు. కానీ అది మనకు నెగిటివ్ చేస్తుంది. ఏ లగ్నాల వాళ్ళకి ఏ భావాల నుంచి మనం శుభగ్రహ యోగాన్ని చూడవచ్చు, ఏ లగ్నాలకు ఏ భావాల నుంచి అది శుభగ్రహ యోగం కాదు, పరివర్తన యోగం కాదు, కానీ ఆ యోగ భంగాన్ని చూడవచ్చు. దీన్ని మనం ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి సంబంధించిన వివరణ. ఇందులో ఇంకేదైనా సందేహాలు ఉంటే మీరు అడగండి, నేను మీకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకే అండి, ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు.